స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు కనుక ఓటు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డిని ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు గెలిపిస్తారండి. కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాలకి లబ్ధి పొందారో విద్యార్థుల సైతం తన తల్లిదండ్రుల చేత వైసీపీకి ఓటేయడానికి విద్యార్థులు కూడా ఓటుకు లేకపోయినా ఉన్న ఓట్లని వైసీపీకి వేయించాలంటే వాళ్ళు కంకణం కట్టుకుంటున్నారు. కొన్ని గ్రామాలకి అడిగాను. ఓకే, తల్లిదండ్రులు ఏదో పోట్లాడుతున్నారు. నువ్వు జగన్ మామయ్యకి ఓటేయాల్సిందే, లేకపోతే మేము బడికి పోం అనేటువంటి స్థితికి వచ్చారు అంటే ఆ చిన్న పిల్లల యొక్క మనస్సు దోచుకున్నటువంటి నాయకుడు, ఒక ఆప్యాయత అనురాగాలు ఉన్నటువంటి ఆ వ్యక్తి చిరునవ్వు కాక మొహం ఎలా ఉంటుందండి? ఒకటో తారీఖున గవర్నమెంట్ జీతం కూడా రానిటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే కూడా 31వ తారీఖు 30వ తారీఖు తెల్లవారుజామున సూర్యోదయం కాకముందే చిరునవ్వుతో వాళ్ళ చేతుల్లో గాంధీ గారి బోసు నవ్వుతో ఉన్నటువంటి 500 రూపాయల నోట్లు 6 నోట్లు వాళ్ళ చేతుల్లో పెట్టినప్పుడు ఆ అవ్వా తాతల యొక్క ముఖంలో వచ్చినటువంటి ఆ చిరునవ్వు చూసినప్పుడు ఆ చిరునవ్వును చూసి జగన్మోహన్ రెడ్డి మొహంలో కనబడే చిరునవ్వు ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. అంతేగా, ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఆ వెహికల్ ఇన్సూరెన్స్ చేయిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల అందిస్తున్నటువంటి ఆ ఆటో వాళ్ళ జీవితాల్లో ముఖంలో వికసించినటువంటి చిరునవ్వు అది జగన్మోహన్ రెడ్డి చిరునవ్వే. అట్లాగే రైతులకు సకాలానికి ఎరువులు అందించి వాళ్ళ పంటకు ఆసరా కలిగిస్తూ పంటకు తగినటువంటి రేటునిస్తూ రైతాంగాల్లో చూసినటువంటి చిరునవ్వే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిరునవ్వు. ఎంతమంది ప్రజానీకం అయితే స్వచ్ఛమైన నవ్వు ఉన్నదో ఆ ప్రజానీక నవ్వు మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి నవ్వుకు కారణం. కాబట్టి ప్రజలకు అన్యాయం చేయలేదు, కుటుంబానికి అన్యాయం చేయలేదు, ఏ స్వార్థ రాజకీయాలు తన కుటుంబ సభ్యులను ఎక్కడ ఉపయోగించలేదు. నారా లోకేష్ గారి మాదిరిగానో, పురంధరేశ్వర గారి మాదిరిగానో, బాలకృష్ణ గారి మాదిరిగానో, లేదా బాలకృష్ణ యొక్క చిన్నల్లుళ్ళ యొక్క సహకారంతోనో కుటుంబ పాలన, కుటుంబంలో వ్యక్తులకు కానీ తన కమ్యూనిటీలో ఉన్నటువంటి తన వ్యక్తులకు కానీ సహాయ సహకారాలు అందించి వేల కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చించి అమరావతిలో భూ కొనుగోళ్లు చేసి నెక్స్ట్ రాబోయేది నేనేనని చెప్పేసి అనేక రకాలైనటువంటి డిజిటల్ కంపెనీలను చూపించి తన కమ్యూనిటీ చేత పెట్టుబడులు పెట్టించి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నష్టపోయినటువంటి ముఖ చిత్రం ఎవరిదన్నా అంటే చంద్రబాబు నాయుడు మొహంలో చూడొచ్చు. నాకు డౌట్ వస్తుంది, బహుశా రామోజీ ఫిల్మ్ సిటీలో కానీ, ఈనాడు పేపర్లో కానీ, ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ, T5 కానీ, బహుశా నేను అనుకోవటం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి కంపెనీలు ఏమో డైరెక్ట్గా ఆయనే ఇన్వెస్ట్ చేసాడు వస్తుంది. ఎందుకంటే ఆ 3 పేపర్లు జగన్ గెలిపించడానికి, ఆ 3 పేపర్లు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి అవి కంకణం కట్టుకున్నాయి. నేను జర్నలిస్ట్గా చదువుకొని వచ్చినాను, నేను అదే స్కూల్ చదువుకొని వచ్చినాను నేను. కాబట్టి ఇక్కడ స్థితప్రజ్ఞుడు అంటే జగన్మోహన్ రెడ్డి. చెల్లి తిడుతున్నా, బావ తిడుతున్నా, తన బంధుగణం తిడుతున్నా పట్టించుకోకుండా అన్ని రాళ్లు వేస్తున్నా ఉలి ఆడిన రాయి విగ్రహమై పూజించబడినట్లు బాధల కూర్చుకొనిన వారు చివరికి పూజించబడుదురు అన్న నానుడి ఏదైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లుతుంది. ఇంకా దౌర్భాగ్య మధ్యకాలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే అంబేద్కర్ మొహంలో అంబేద్కర్ మొహం లేదు, రాజశేఖర రెడ్డి మొహం కనబడుతుంది. ఆయన వ్యాఖ్యానం చేసినటువంటి సోకాల్డ్ వ్యక్తులు ఉన్నారు. మరి ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో ట్యాంక్ బండ్ మీద
విగ్రహాలు పెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు ప్రతి విగ్రహంలోనూ రామారావు మొహమే కనబడుతుంది అని. అంటే నీవు ఏ రూపంలో చూస్తావో, నీవు ఎవరి గురించి ఆలోచిస్తావో, ప్రతినిత్యం ఎవరిని గురించి ఎక్కువగా ఆలోచిస్తావో నీకు వాళ్ళ రూపాలే కనపడతాయి. ఒక అంబేద్కర్ మొహమే ఉంది, నువ్వు 6 బయట మంచం వేసుకొని 3 కాళ్ళు పైకెత్తి ఆకాశాన్ని చూస్తే నువ్వు ఏ రూపం చూస్తే నీకు ఆ రూపంలో మేఘం కనబడుతుంది. సో కాబట్టి నరాన ప్రతి అవయవంలోనూ మీ శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో జగన్మోహన్ రెడ్డి అనే పేరు మంత్రం మీకు చాంటింగ్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు కొన్ని లక్షల మంది చేత జగన్మోహన్ రెడ్డి మీరు తిట్టిస్తున్నప్పుడు మరి ఆ బలం ఎవరికి పోవాలి? మీ అందరి ఆయన చిరునవ్వు కారణం మీరు చేసేటువంటి ప్రచారం, మీ ఆశీస్సులు జగన్మోహన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటాడు. కాబట్టి ఆయన చిరునవ్వే ఆయన స్థిత ప్రజ్ఞతకు ప్రధాన కారణం. సో కాబట్టి అల్టిమేట్గా ఎన్ని రాళ్ళు వేసినా కింద పడేవే, కానీ అవన్నీ ఒక శిల్పంలా తయారు చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మీరు వేసిన రాళ్ళు మొత్తంతో అంబేద్కర్ విగ్రహం కట్టాడు, మళ్ళీ రాళ్ళు వేయండి ఇంకో విగ్రహం కడతారు. సో కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని తిట్టినంత కాలం ప్రతిపక్షాలు అలాగే ఉంటాయి. ఎప్పుడైతే ఆ వ్యక్తిని తిట్టకుండా మానుకున్న రోజున మీలో రియాలిటీ కనపడుతుంది. ఇప్పుడు జాలి పెరుగుతుంది. అరే ఇంతమంది తిడుతున్నారు, ఆయన ఇంతమంది తిడుతున్నారు ఆయన జాలితో కనీసం ఒక 2% ఓట్ షేర్ పడుతుందండి. ఓకే. సో కాబట్టి ఇంత ఆలోచన తెలిసినటువంటి మహా జ్ఞాని, స్థితపిగ్నుడు కాబట్టి ఆటుపోట్లు తట్టుకొని 10 సంవత్సరాల నుంచి 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి కుళ్ళు కుతంత్రాల మధ్య బతుకుతూ చిక్కనైన చల్లనైన ప్రజానీకం యొక్క నీడలో ఆయన రాజ్య పాలన చేస్తుండలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సమరానికి సిద్ధం అనే పేరుతో ఇవాళ ఒక కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం నుంచే ఎన్నికల సమరానికి శంకరావం పూరించబోతున్నారా? ఇదే 2024 ఎన్నికలకి నాంది కాబోతుందా? 100% ఇవాళ ఆయన యొక్క మనోభావాల మొత్తాన్ని బయటకు చెబుతూ ఇందా చెప్పారు క్రౌంచ వ్యూహం వజ్ర వ్యూహాన్ని వెళుతూ నా అంచనా ప్రకారం ఇచ్చిన మాట తప్పడు. కాబట్టి ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా సరే నిర్మాణానికి రైతుల యొక్క ఓట్ షేర్ ఎక్కువ ఉంటుందండి. నా అంచనా ప్రకారం భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో విడతల వారీగా రైతుల యొక్క రుణాలను మాఫీ చేస్తారు అన్న ఆలోచన నాకు బలంగా ఉంది ఈ సభ నుంచే. రెండోది మన మైరా టీవీ ద్వారా మరొక అంశాన్ని గురూజీ కొన్ని చెప్పాల్సిన సూచనలు ఇవ్వాల్సిన అవసరం అంటే, కొంతమంది ఆటో డ్రైవర్తో మాట్లాడినప్పుడు అయ్యా మేము డ్రైవర్గా నేను ఈ బండి లీజుకి తీసుకుంటున్నాను, కానీ మా ఓనర్కి ఆయన ఇచ్చే 10,000 అందుతున్నాయి మాకు అందట్లేదు. సో ఆయన పెట్టేటువంటి స్కీమ్లో ఆ ఆటో తోలేటువంటి డ్రైవర్కి పథకాన్ని వర్తింపజేస్తే సుమారు ఒక 50 లక్షల ఆటోలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద, మా ఓట్లు పడతాయండి అని చెప్పినప్పుడు నాకు అనిపించింది సరే ఇప్పుడు ఓ ఆటో కొనుక్కున్నటువంటి ప్రతి యజమానికి 10,000 పోతాయి, డ్రైవర్కి రావటం లేదు. 10,000 ఉన్నవాడు ఆటో తోలటం లేదు. సో కాబట్టి డ్రైవర్ల యొక్క ఆలోచన కూడా తీసుకోవడం మంచి పరిణామం. కాబట్టి నా అంచనా ప్రకారం భవిష్యత్తులో ఈ మేనిఫెస్టోలో రైతులకు విడతల వారీగా రుణమాఫీ చేస్తూ ఏ జిల్లాలో తాను మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఏ కంపెనీస్ని తీసుకొస్తాను అనేది 13 జిల్లాల అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళటానికి ఈరోజు ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడేమో అన్న సందేహం కలుగుతుంది. అది అలా ఆ వాయిస్ వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి జీవీఎల్ఎన్ ఆచార్య గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.